హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పులిహారని నైవేద్యంగా పెడుతున్నామండి. ఫస్ట్ మనం కడాయిలో ఆయిల్ తీసుకొని వేరుశనగ పప్పుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అండ్ అలానే పోపు పెట్టడానికి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిరపకాయని ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టుగా తుంచుకోవాలండి. పూర్తిగా 2 సగాలు చేసేయకూడదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలని ఫస్ట్ వేసేసి లైట్గా వేయించుకోవాలండి. ఆ తర్వాత పోపు దినుసులు కూడా ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. 250 గ్రామ్స్ రైస్కి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పెట్టుకొని ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, పసుపు, అలానే ఇంగువ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేసి సేమ్ లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి. నవరాత్రుల సందర్భంగా 9 రోజులకి ఒక్కొక్క రకం ప్రసాదం వీడియో మన ఛానల్లో ఉందండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేసేయండి. చింతపండు రసాన్ని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కాస్త చిక్కగా అయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని లాస్ట్లో కాస్త బెల్లం యాడ్ చేసుకున్నామంటే ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉన్నా కూడా టేస్ట్ మొత్తం లెవెల్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులిహార మిక్స్ని కూడా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ రైస్ని ముందుగానే కుక్ చేసుకొని చల్లార్చుకున్నానండి. ఇలా చల్లారిన రైస్లో మనం ఫస్ట్ వేయించుకున్న వేరుశనగపప్పు, అలాగే చల్లారిన పులిహార మిక్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన పులిహార రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఈ పులిహారను నేను నవరాత్రుల సందర్భంగా లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యంగా ఉంచుతున్నానండి. మీరందరూ కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.